దేశవ్యాప్తంగా ఉన్న విద్యార్థులకు బిగ్ అలర్ట్. రేపు దేశవ్యాప్తంగా స్కూళ్లు కాలేజీలు బంద్ కానున్నాయి. నీట్ నెట్ పరీక్షల లీకేజీపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేస్తూ ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్ఎఫ్, పీడీఎస్యు, పీడీఎస్ఓ, ఎన్ఎస్యుఐ విద్యార్థి సంఘాలు దేశవ్యాప్తంగా స్కూళ్లు కాలేజీల బంద్కు పిలుపునిచ్చాయి. అసమర్థంగా పరీక్షలు నిర్వహిస్తున్న ఎన్టీఏను రద్దు చేయాలని కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేశాయి. విద్యార్థులంతా బంద్లో పాల్గొని తరగతులు బహిష్కరించి ర్యాలీలు, నిరసనలు చేయాలని కూడా కోరారు. ఇదే అంశానికి సంబంధించి తాజా అప్డేట్స్ మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్, చెప్పండి, రేపైతే విద్యార్థి సంఘాలు బంద్కు పిలుపునిచ్చినట్టుగా తెలుస్తా ఉంది. అంటే ప్రధాన కారణం నీట్ నెట్ పరీక్ష అంటే లీక్ అయినటువంటి ఈ నేపథ్యంలో రద్దు చేస్తా ఉన్నారా? ఇంకా కారణాలు ఏమైనా ఉండొచ్చు అంటారా? దేశవ్యాప్తంగా ఉన్న విద్యార్థులు స్కూళ్ళు, కాలేజీలు, స్కూళ్ళు బంద్ చేయాలని, నీట్ పరీక్షల లీకేజ్ సమగ్ర విచారణ జరపాలని విద్యార్థి సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళన చేయాలని పిలుపునిచ్చాయి. అందులో భాగంగా రేపు దేశవ్యాప్తంగా అన్ని విద్యా సంస్థలు బంద్ చేయాలంటూ సూచనలు జారీ చేశాయి. ఎస్ఎఫ్ఐ, ఏఎస్ఎఫ్, పీడీఎస్యు, పీడీఎస్ఓ, ఎన్హెచ్యుఐ విద్యార్థుల సంఘాల్లో దేశవ్యాప్తంగా స్కూళ్ళు, కాలేజీలు బంద్ పిలుపునిచ్చాయి. సో అసమర్థంగా పరీక్షలు నిర్వహిస్తున్న ఎన్టీఏను రద్దు చేయాలని కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. విద్యార్థులంతా బంద్లో పాల్గొనాలని, తరగతులు బహిష్కరించాలని, ర్యాలీలు నిర్వహించాలని పిలుపునిచ్చాయి. ఇప్పటికే దేశవ్యాప్తంగా అయితే నీట్ పరీక్షపై చర్చ కొనసాగుతుంది. అయితే లీకేజ్ వ్యవహారం పైన అటు పార్లమెంట్ లో కూడా విపక్షాలు చర్చ జరపాలి. ప్రధానమంత్రి అమిత్ షా, విద్యాశాఖ మంత్రి స్పందించాలంటూ విపక్షాలు ఆందోళన చేశాయి మొన్న పార్లమెంట్ లో. దానిపైన చర్చ కూడా డిమాండ్ చేశాయి. సో ఈ నేపథ్యంలోనే ఈ రోజు 24వ తారీఖు నాడు దేశవ్యాప్తంగా ఉన్న అన్ని స్కూల్స్, కాలేజీలు బంద్కు విపక్షాలకు సంబంధించిన ఏదైతే విద్యార్థి సంఘాలు ఉన్నాయో అవన్నీ పిలుపునిచ్చాయి. దీన్ని విజయవంతం చేయాలంటూ విద్యార్థి సంఘాలు పిలుపునిచ్చే నేపథ్యంలో మరి రేపు ఏ విధంగా ఉంటున్నది మాత్రం వేచి చూద్దాం. ఓకే అశోక్, మరి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులకైతే రేపు స్కూళ్ళు, కాలేజీలు బంద్కు పిలుపునిచ్చాం. సో దీంట్లో ఎన్ఎస్యుఐ విద్యార్థి సంఘాల నేతలే కానీ కొన్ని సంఘాల నేతలు కూడా దీంట్లో పార్టిసిపేట్ చేస్తూ ఉన్నాయి. దాంతోపాటు విద్యార్థి సంఘాలతో పాటు విద్యా సంస్థలు కూడా బంద్ చేసేటువంటి నేపథ్యంలో మరి కొన్ని రాష్ట్రాల సీఎంలు కూడా నీట్ నెట్ పరీక్ష రద్దుపై కూడా దేశవ్యాప్తంగా నిరసన వ్యక్తం చేసినటువంటి సిచ్యువేషన్ చూసాం. బంద్ కూడా అంటే రద్దు చేయాలని కూడా కోరినటువంటి సిచ్యువేషన్ మనం చూసాం. సో మరి ఆ రాష్ట్రాల్లో ఉన్నటువంటి అంటే కొన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి సీఎంలు కూడా దీన్ని ప్రతిపాదించే అవకాశం కనిపిస్తూ ఉందా? బంద్లో పాల్గొనే అవకాశం కనిపిస్తూ ఉందా? అశోక్, చెప్పండి.